ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే వైరాతో కలిసి జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేసి అందరికీ జ్యోత్స్నకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు కాశీ. మరి అసలు ఏం జరిగింది? అసలు వైరాతో జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని కాశీ ఎలా బయట పెట్టాడు? మరి కాశీకి జ్యోత్స్న సపోర్ట్‌గా ఉంటున్నందుకు జ్యోత్స్న వైపు తిరిగి మాట్లాడేవాడు కదా! మరి ఎందుకు జ్యోత్స్నకి అపోజిట్‌గా మాట్లాడాడు? అసలు ఏం జరిగింది? మరి కార్తీక్ జ్యోత్స్న గురించి తెలుసుకోవడానికి కాశీని ఈ విధంగా మోటివేట్ చేసాడా? మరి అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో కాశీ చాలా వైల్డ్‌గా అంటే అసలు ఎలా అంటే తన కోసం ఇంట్లో వాళ్ళు అందరూ తనని అవమానిస్తున్నారని, తన మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదని, ఆఖరికి తన భార్య కూడా తనని అర్థం చేసుకోకుండా తన తండ్రి, తన అన్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళని అనుకుంటున్నారని కాశీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ జ్యోత్స్నేమో వైరాతో కలిసి మాట్లాడి, వైరాతో కలిసి చాలా కుట్రలకి ప్లాన్ చేస్తుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ నేను ఆ కంపెనీకి సీఈఓగా మారాలి. ఆ కంపెనీలో సీఈఓగా నేనుంటే మీకు రావాల్సిన లాభాల గురించి నేను క్లియర్‌గా చెప్పాను కదా! ఇక మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు తీసుకోండి. మీరు చేయాల్సిందల్లా న నేను మళ్ళీ తిరిగి ఆ కంపెనీకి సీఈఓగా మారడమే అంటూ అనగానే ఏం చేయాలి? అసలు నిజంగా ఈవిడ మాటలు నమ్మొచ్చా? అయినా ఈవిడ మాటలు నేను నమ్మినంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు అని అనుకుంటాడు వైరా. అయితే వైరా దగ్గర ఉండే తన పిఏ, "సార్, ఈవిడ మాటలెందుకో నమ్మశక్యంగా లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఏదో తేడాగా ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సార్" అని అనగానే, ఈ వైరా గురించి తనకి తెలీదు. నేను ఎవరిని ఎలా, ఏ అవసరానికి, ఎప్పుడు ఎంతగా వాడుకుంటానో వాళ్ళకి తెలీదు కదా! అందుకనే పులి బోనులోకి మేకపిల్ల వచ్చినట్టు వచ్చింది. దాన్ని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి పిఏకైతే చెప్పేస్తాడు. ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక చూద్దాం ఎంతవరకు దారి తీస్తుందో అని అనుకోని పిఏ అయితే అనుకుంటాడు. అయితే జ్యోత్స్న చెప్పిన పనికి ఎలా సంసిద్ధం కావాలి అని అనుకోని తనైతే ఆలోచిస్తూ ఉంటాడు వైరా. కాశీని అడ్డుపెట్టుకొని ఇది ఒక ప్లాన్ అయితే అప్పగించింది. కానీ కాశీని నా ఆఫీస్‌లో ఏదో ఒక పనికి పెట్టేస్తాను. అప్పుడు కాశీకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కాశీ వల్ల అక్కడ ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోవచ్చు. అలాగే ఈ కాశీ గాడి కోసం మా శ్రీధర్ ఏదైనా చేస్తాడు. అప్పుడు శ్రీధర్‌ని అడ్డుపెట్టుకొని నేను ఏదో ఒకటి చేసి ఆ కంపెనీని లాస్‌లోకి వచ్చేలా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వైరా. అయితే తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నందుకు జ్యోత్స్నయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంట్లోనేమో పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏంటి ఏంటి జ్యోత్స్న, అసలు ఏం చేస్తున్నావే? ఇంత టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు చేసిన మోసాలు ఎప్పుడు ఎక్కడ బయటపడతాయో అని నేను అనుక్షణం భయంతో చస్తున్నాను. కానీ నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్టు చాలా హ్యాపీగా ఉన్నావు. అసలు ఏం చేశావే? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ప్లాన్ చేశావు?" అంటూ అనగానే నేను చేయాల్సింది నేను చేశాను గ్రాని. ఇప్పుడు నీ మనవడికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో నీ మనవడు కాల్ చేస్తాడు చూడు అనగానే, నానమ్మ, నాకు నిజంగానే ఉద్యోగం వచ్చింది నానమ్మ. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అంటూ అంటూ కాల్ చేశాడు కాశీ పారిజాతంకి. "నిజంగానే నువ్వు నా మనవడికి ఉద్యోగాన్ని ఇప్పించావా? నిజంగా చాలా సంతోషంగా ఉందే. నీ తమ్ముడు గురించి నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు" అనగానే, "వాడు నా తమ్ముడేంటి? నేను ఎప్పుడు ఎవరిని తమ్ముడు అనుకోను. అన్ని బంధాలని నా అవసరానికి మాత్రమే వాడుకుంటాను. ఇప్పుడు వాడు తమ్ముడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడు అవసరానికి నేను ఆడుకునే ఆట బొమ్మ అని నేను అనుకుంటున్నాను. వాడిని నా ఆటలో కేవలం ఆట బొమ్మలాగానే చూస్తాను. అంతకు మించి వాడికి నాకు మధ్య ఏ సంబంధం ఉండదు. వాడిని వాడుకొని ఈ కంపెనీకి మళ్ళీ తిరిగి ఎలా సీఈఓ అవ్వాలనేది నేను చూసుకుంటాను. అది నీకు ఇప్పుడిప్పుడే తెలీదు గ్రాని. తర్వాత తెలుస్తుంది" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో జ్యోత్స్న. ఆ తర్వాత
హ్మ్. కాశీని కాశీ జ్యోత్స్నని కలవడానికి ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్స్నతో మాట్లాడడానికి వెంటనే పారిజాతంని అడుగుతాడు. నానమ్మ జ్యోత్స్నకెక్కడుంది అనగానే, ఏంటి ఎప్పుడూ లేనిది కాశీ జ్యోత్స్నని అక్క అని పిలుస్తున్నాడు. అది కూడా ఎంతో హ్యాపీగా, ఎక్సైటింగ్‌గా మాట్లాడుతున్నాడు. జ్యోత్స్న ఏం చేసింది? జ్యోత్స్నతో మాట్లాడాలి అని అంటున్నాడంటే ఖచ్చితంగా జ్యోత్స్న కాశీని ఏదో మోటివేట్ చేసుంటుంది. ఈ విషయం వెంటనే బావతో చెప్పాలి అని చెప్పేసి బావతో చెప్పేస్తుంది. బావ కాశీ ఇక్కడి ఇంటికి వచ్చాడు బావ. జ్యోత్స్నకేది అని చాలా సంతోషంగా అడిగాడు బావ. నాకెందుకో డౌట్‌గా ఉంది. మళ్ళీ జ్యోత్స్న కాశీని ఉపయోగించుకొని ఏదైనా ప్లాన్ చేస్తుందేమో, కాశీని మళ్ళీ ఏదైనా మోటివేట్ చేస్తుందేమో నాకెందుకో భయంగా ఉంది బావ. కాశీని అడ్డు పెట్టుకొని మనల్ని దెబ్బతీయాలని చూస్తుందేమో అనిపిస్తుంది అనగానే, "నువ్వేం భయపడకు మరదలా నేను చూసుకుంటాను కదా! కాశీతో నేను మాట్లాడతాను" అని చెప్పేసి అనగానే ఇక దీప దగ్గరికి కూడా వెళ్తాడు. ఆహ్, "ఏంటి, ఏంటి కాశీ ఇలా వచ్చావు? అయినా ఈరోజేంటి కొత్తగా జ్యోత్స్న దగ్గరికి వెళ్తున్నావు" అనగానే, "లేదక్క నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అందుకనే. అది జ్యోత్స్నక్క వల్లే వచ్చింది. అందుకే జ్యోత్స్నక్కకి థాంక్స్ చెప్దామని వచ్చాను. ఇదిగో అక్క స్వీట్ తీసుకో" అనగానే, "ఏంటి కాశీ జ్యోత్స్న నీకు ఉద్యోగం ఇప్పించిందా? ఎక్కడ? ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది?" అనగానే, "వైరా ఇన్‌స్టిట్యూషన్స్ దాంట్లో వచ్చిందక్క." నేను అంటే వైరా అంటే ఈ ఫ్యామిలీకి ఎనిమీ కదా! అనగానే, ఎనిమీ అయితే నాకేంటక్క? నాకు కావాల్సింది ఉద్యోగం. వాళ్ళకి కావాల్సింది ఎంప్లాయ్. నేను ఉద్యోగం చేస్తున్నాను. అంతే కదా! అనగానే, అది కాదు కాశీ. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా! నువ్వు వాళ్ళ వైపు వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు కాశీ అనగానే, చూడక్క నాకు ఇష్టం లేదు. ఇక్కడ పీఏగా, అసిస్టెంట్‌గా మారడం. అక్కడ ఆఖరికి పర్సనల్ డ్రైవర్‌గా కూడా మారిపోయాను. నా భార్య కోసం నేను ఎంతో అణిగి మణిగి నా భార్యను పోషించుకోవడం కోసం నన్ను నేను చాలా రకాలుగా నేను కుంగదీసుకున్నాను. కానీ నాకు మంచి ఉద్యోగం వచ్చింది. నా కష్టానికి, నా శ్రమకి తగ్గ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను అది కాదనుకొని ఎలా వచ్చేస్తాను? ఇక్కడ పీఏగా, అందరి ముందు డ్రైవర్‌గా, అందరి ముందు చీదరించుకునే మామయ్య దగ్గర పనిచేసేల కన్నా అక్కడ నా కష్టానికి, నా చదువుకి తగ్గ ప్రతిఫలానికి తగ్గ ఉద్యోగం దొరికింది. అప్పుడు నేను సంతోషంగా ఉంటాను కదా! అని చెప్పేసి కాశీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక జ్యోత్స్న దీపతో మాట్లాడుతుంది. "ఏంటి నీ తమ్ముడు నీకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నట్టున్నాడు? ఆహ్, నేను చెప్పేది నువ్వు బాగా విను. అయినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు దీప. నా గురించి నువ్వు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నన్ను సీఈఓ కాకుండా చేశారు. ఆ కంపెనీకి నన్ను దూరం పెట్టారు. కానీ ఇప్పుడు నేను తీసుకునే ఒక్కొక్క చర్య ఒక్కొక్కరిని ఎలా గింగిరాలాడిస్తానో చూడు. నా కోసం నువ్వు నీ బావ ఇద్దరు కలిసి చాలా ఆలోచిస్తారు. ఆశని అడ్డుపెట్టుకొని నేను ఏం చేయబోతున్నానో నీకే ముందు ముందు తెలుస్తుంది అంటూ మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఇదంతా ఖచ్చితంగా ఈ జ్యోత్స్న పనే అయ్యుంటుంది. జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. కాశీని జ్యోత్స్న బారిలో పడకుండా చూడాలి. అలాగే ఆ వైరం నుంచి కాశీని కాపాడాలి. కాశీ మనసు మారేలా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దీప. ఆ తర్వాత కార్తీక్ జ్యోత్స్న గురించి ఆహ్, తనతో మాట్లాడుతూ ఉంటాడు కాశీతో. "ఏంటి కాశీ ఉద్యోగం వచ్చిందని విన్నాను. చాలా సంతోషంగా ఉంది కాశీ. కానీ అది నీ సొంత తెలివితేటలతో సంపాదించుకుంటే నేను ఇంకా సంతోషించేవాడిని. ఎవరో రికమెండేషన్ కింద నువ్వు ఉద్యోగం సంపాదిస్తే నిజంగా నువ్వు చేతకాని వాడివని వాళ్ళకు చెప్పినట్టే ఉంటుంది. కానీ నీకు ఒక్క విషయం చెప్తాను చూడు కాశీ. అసలు ఆ జ్యోత్స్న నీ దిక్కు ఆ వైర దగ్గర ఎందుకు ఉద్యోగం ఇప్పించిందో నీకు తెలుసా? ఆ వైరాకి ఈ కుటుంబానికి పడదు కాబట్టి. నిన్ను అడ్డుపెట్టుకొని శ్రీధర్ మావయ్యని, అలాగే ఈ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేసింది కాబట్టి. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు కావాల్సింది ఒక ఉద్యోగమే అయితే, ఇంతకన్నా మంచి ఉద్యోగం నేను కూడా ఇప్పించగలను. కానీ నాకు కావాల్సింది నువ్వు ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేయడం కాదు. నీకు మంచిగా బిజినెస్ ట్రిక్స్ అవి తెలుసుకొని, నీ అంతట నువ్వు ఒక మంచి బిజినెస్ పెట్టుకుంటావని. అంతేకానీ వాళ్ళెవరి కిందో పని చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ అంటూ నీ వాళ్ళ దగ్గర నువ్వు పనిచేయడం నీకు నామూషి అయితే, అక్కడ మన వాళ్ళని ఎప్పుడెప్పుడు అణగదొక్కాలని చూస్తున్న వాళ్ళ దగ్గర పనిచేయడం నీకు ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాడి దగ్గర జ్యోత్స్న నీకు ఉద్యోగం చూసిందంటే, అది కరెక్ట్ అని నువ్వెలా అనుకుంటున్నావు? అది చాలా తప్పు కాశీ. కానీ ఒక్క విషయం చెప్తాను. నేనిప్పుడు ఆ ఉద్యోగం మానమని చెప్పట్లేదు. కానీ
వాడిని అడ్డు పెట్టుకొని వాడి దగ్గర నిన్ను ఇరికించి నీ ద్వారా తను ఒక విషయం గురించి రాబట్టాలని అనుకుంటుంది. మీ మామయ్యని సీఈఓ పదవి నుంచి తొలగించి తను చేసిన మోసాలని బయట పడకుండా ఉండడానికి జ్యోత్స్న మళ్ళీ సీఈఓగా రావాలి అనుకుంటుంది. ఇందువల్ల ఇప్పుడు నువ్వు ఆ కంపెనీకి, ఆ వైరా కంపెనీకి నువ్వు మంచి ఆహ్, ఆహ్, ఒక పొజిషన్‌లో ఉన్న ఎంప్లాయీగా వెళ్ళడం వల్ల నీకు లాభం రావచ్చు. కానీ నీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఇంతమందికి అన్యాయం చేసి సంపాదించే సొమ్ముతో స్వప్నమేనా నిన్ను సంతోషంగా, హ్యాపీగా చూసుకుంటుందనుకుంటున్నావా? నువ్వు ఈ ఇంట్లో వాళ్ళతో, ఈ అందరితో ఎంత మంచిగా ఉంటూ, నీ మనసుని ఒకరి కింద పని చేస్తున్నాననే భావన నీ మనసులోంచి తీసేయి. వీళ్ళు నీ వాళ్ళు అని అనుకో. అప్పుడు నీకు ఏ అవమానం జరగదు. పైగా నిన్ను దెబ్బతీయాలి, నిన్ను అడ్డు పెట్టుకొని నీ వాళ్ళందరిని దెబ్బతీయాలనుకుంటున్న జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి బాగా మోటివేట్ అయితే చేస్తాడు కాశీని కార్తీక్. ఇక తర్వాత కార్తీక్ చెప్పిన దాంట్లో కూడా చాలా నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు కూడా 10,00,000 దానికోసం చాలా స్కామ్ చేసింది. అసలు నిజంగా చాలా ఎంతలా అంటే తను అందరి ముందు దీపని, కార్తీక్‌ని చెడు చేయాలని చూసింది. ఆ విషయం తెలిసి కూడా నేను జ్యోత్స్నక మాటలకి ఎలా నమ్మి మోసపోయాను. బావా! నన్ను క్షమించు బావా! నేను నిజంగా చేసింది తప్పే. కానీ ఇక మీదట ఆ తప్పు జరగదు. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే జ్యోత్స్నకకి బుద్ధి చెప్పాలి. నేను ఇలా ఉంటూనే జ్యోత్స్నకకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అనగానే వెరీ గుడ్ కాశీ. నువ్వు ఈ కంపెనీ కోసమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళు అంటే నీ వాళ్ళు, వీళ్ళంతా నీ వాళ్ళు. శివనారాయణ గారి కుటుంబం ఎవరిది? నీ తాత కుటుంబమే కదా! మరి అలాంటప్పుడు నువ్విలా చేయడం కరెక్ట్ కాదు కదా! అనగానే నాకర్థమైందన్నయ్య. నాకర్థమైంది బావ. నేనెంత తప్పు చేశానో నాకర్థమైంది. ఇక మీదట అలాంటి పొరపాట్లు జరగవు. నిజంగా స్వప్న నన్ను అవమానించిందని నేను ఫీలయ్యానే తప్ప అందరి ముందు, మామగారి ముందు అలా చేతకాని వాడిలాగా ఉండకూడదని నేను ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నాను. కానీ జ్యోత్స్నక్క నన్ను పావులా వాడుకోవాలనుకుంది. అందుకనే జ్యోత్స్నక్కకు బుద్ధి చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి ఇక దాని గురించి అంతా ఆలోచించి వైరా దగ్గర ఉంటూనే వైరా చేస్తున్న పనులని అన్నిటినీ కావాలని జ్యోత్స్నకి అసలు జ్యోత్స్న ఎందుకోసం ఆ పనిలో పెట్టిందో అదంతా కూడా కార్తిక్‌కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ మా మామూలుగా కాశీ వాళ్ళ దగ్గర ఉంటూనే వాళ్ళ కంట్లో పొడుచుకునేలాగా వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పొడుచుకునేలాగా చేస్తాడు. అయితే ముందు బాగా నమ్మకస్తుగానే ఉండి వాళ్ళందరినీ ఎలా అణగదొక్కాలో అలా కార్తీక్ అయితే ప్లాన్ చేసి పంపిస్తాడు. నువ్విప్పుడు జ్యోత్స్న పంపిన మనిషివి. నువ్వు వాళ్ళ దగ్గర అంతే మంచిగా కృతజ్ఞతగా ఉండాలి. అలాగే వాళ్ళు చేసే పనికి నేను ఇచ్చే షాక్‌లకు వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. వాళ్ళతో పాటు జ్యోత్స్నకి కూడా దిమ్మ తిరిగిపోవాలి అని చెప్పేసి అనేసరికి, అలాగే బావ ఖచ్చితంగా జ్యోత్స్నకకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని చెప్పేసి కాశీ అయితే అనుకుంటాడు. ఆ తర్వాత వైరాతో కలిసి వైరా కూడా వీడిని అడ్డు పెట్టుకొని, కాశీని అడ్డు పెట్టుకొని చాలా చేయాలని శ్రీధర్‌ని బెదిరించాలని, శ్రీధర్‌ని సీఈఓ పదవి నుంచి తొలగించి జ్యోత్స్నని అడ్డు పెట్టుకొని జ్యోత్స్న ద్వారా ఇంకా ఆ కంపెనీని బాగా నాశనం చేయాలని చాలా గట్టిగానే పూనుకుంటాడు వైరా. ఇక వైరాకి బుద్ధి చెప్పడానికి కార్తీక్ ఇంకా కాశీ ఇద్దరు కలిసి ఆడిన నాటకం ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే అదంతా జ్యోత్స్నకి తెలిసి ఒక్కసారిగా షాక్‌తో కుప్పకూలిపోతుంది. అయితే వైరాతో కలిసి జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని అందరి ముందు కాశీ అయితే బయట పెట్టేస్తాడు. ఏంటి జ్యోత్స్నక్క, నువ్వు వైరాతో కలిసి నాకు ఉద్యోగం ఇప్పించావు కదా! వైరా దగ్గర నాకు ఉద్యోగం ఇప్పించింది ఎందుకో నాకు తెలీదక్క. ఈ ఇంట్లో వాళ్ళని నాశనం చేయడానికి, అలాగే నువ్వు మళ్ళీ తిరిగి సీఈఓ పదవిని దక్కించుకోవడానికి, అలాగే నువ్వు చేస్తున్న స్కామ్‌లేవి బయట పడకుండా ఉండడానికే కదా నువ్వు ఇదంతా చేసింది. మరి అలాంటప్పుడు నేను నీకు కృతజ్ఞతగా ఉండకపోతే ఎలా అక్క అంటూ అందరి ముందు జ్యోత్స్న బండారం అయితే బయట పెట్టేస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి కాశీకి జ్ఞానోదయం అయ్యేలా కార్తీక్ చేయాలని, అలాగే కార్తీక్ చెప్పిన దానికి జ్యోత్స్న బండారం వైరాతో కలిసి జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని కాశీ మంచిగా బయట పెట్టేయాలని, జ్యోత్స్నకు బుద్ధొచ్చేలా చేయాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి.
అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.